మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే రెండవ శ్రావణ శనివారం. ఎంతో మహిమాన్వితమైన రోజు. శ్రావణ మాసంలోనూ శనివారాలంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ శ్రావణ శనివార కథను వింటే చాలు, ఒక్క నిమిషంలో ఊహించని డబ్బు వస్తుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక శ్రద్ధగా ఈ కథను వినండి. ఈ కథను పూర్తిగా వినాలి. సగంలో ఆపేస్తే మీకు ఎటువంటి ఫలితం రాదు. ఈ కథను వినటమే కాదు, విని ఇంకొకరికి చెప్తే దరిద్రాలు కష్టాలు పోతాయి, శుభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ధర్మాపురంలో వరలక్ష్మి, దుర్గా అనే ఇద్దరు మహిళలు ఉండేవారు. ఇద్దరు శ్రీనివాసుని భక్తులే. కానీ వారి భక్తి మార్గాల మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉండేది. వరలక్ష్మి పేరుకు తగ్గట్టే ఊరిలోకెల్లా గొప్ప ఐశ్వర్యవంతురాలు. ఆమె భవనం ఇంద్రభవనాన్ని తలపించేది. కానీ ఆమె భక్తి అంతా ఆడంబరం, అహంకారంతో నిండి ఉండేది. శ్రావణ శనివారం వచ్చిందంటే ఆమె ఇంట్లో హడావిడి మొదలయ్యేది. ఏదైనా కాంచీపురం పట్టుచీర కట్టి తల నుండి కాలి గోటి వరకు బంగారు ఆభరణాలు ధరించి గర్వంగా అటూ ఇటూ తిరిగేది. 10 మంది పనివాళ్లను పెట్టి 56 రకాల పిండి వంటలు, రాజభోగాలు చేయించి వెండి పళ్ళెంలో స్వామికి నైవేద్యం పెట్టేది. పూజగదిలో నిలబడి, స్వామి వెంకటేశ, చూసావా నీకోసం ఎంత ఘనంగా పూజ చేస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో నీకు వజ్రాల కిరీటం చేయిస్తాను. అందుకు ప్రతిఫలంగా నా వ్యాపారంలో రెట్టింపు లాభాలను తీసుకురావాలి. ధాన్యగారాలు ఎప్పటికీ నిండుగా ఉండాలి. నా కీర్తి దశ దిశలా వ్యాపించాలి అని పూర్తిగా వ్యాపార ధోరణితో మొక్కుకునేది. ఆమె భక్తిలో శరణాగతి కన్నా షరతులే ఎక్కువగా ఉండేవి. మరోవైపు దుర్గా చిన్న గుడిసెలో నివసించే ఒక నిరుపేదరాలు. ఆమెకు ఉన్నదల్లా భర్త, 2 పిల్లలు. ఆ స్వామిపై అచంచలమైన విశ్వాసం. ఆమెకు ఆడంబరం అంటే తెలియదు. శ్రావణ శనివారం నాడు బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి తన గుడిసెను గోమయంతో అలికి చిన్నగా ముగ్గులు పెట్టి దైవ సన్నిధిలా మార్చుకునేది. పెరటిలోని తులసి మొక్క నుండి తాజాగా కొన్ని దళాలను కోసి వాటినే మహారాజ భోగాలుగా భావించేది. స్వామివారి ముందు నిలబడి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని, దేవా, ఆపద్బాంధవ, నా దగ్గర నీకు సమర్పించడానికి బంగారు కానుకలు లేవు. నా భక్తి అనే ఈ పవిత్ర తులసి దళాలను స్వీకరించు తండ్రి. నా భర్తను, పిల్లలను చల్లగా చూడు. మాకు కష్టాలు రాకుండా కాపాడు. ఎలాంటి ఆపద వచ్చినా నీవే దిక్కు అని కన్నీళ్లతో, ఆర్తితో ప్రార్థించేది. ఆమె వండిన రాగి సంకటి నైవేద్యంలో ప్రతి మెతుకులోనూ భక్తి, ప్రేమ, కృతజ్ఞత తొణికిసలాడేవి. ఒకానొక శ్రావణ శనివారం మధ్యాహ్నం ఆ 7 కొండలవాడు తన లీలా వినోదాన్ని ప్రారంభించాడు. తన భక్తుల నిజమైన స్వరూపాన్ని లోకానికి చాటాలనుకున్నాడు. ఒక నిండు గర్భిణి గోవు ప్రాణభయంతో ఒక భయంకరమైన పులిబారి నుండి తప్పించుకుంటూ ఆహాకారాలు చేస్తూ ధర్మాపురంలోనికి ప్రవేశించింది. ఆ గోమాత ప్రాణం కోసం పరిగెత్తుతున్న ఒక సాధారణ జీవి కాదు. అది ఆపదలో ఉన్న ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి గుర్తించే నిజమైన భక్తులు ఎవరు అని పరీక్షించడానికి స్వామి పంపిన మాయారూపమే. గర్భిణీ ఆవు పరిగెత్తి పూర్తిగా అలసిపోయి ముందుగా వరలక్ష్మి భవనం ముందుకు వచ్చి నిలబడింది. దాని కళ్ళల్లో భయం, ఆవేదన, ప్రాణభీతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది చూసిన వరలక్ష్మికి జాలి కలక్కపోగా విపరీతమైన అసహ్యం, కోపం కలిగాయి. చిచ్చి, ఎంత అపశకునం! పవిత్రమైన శ్రావణ శనివారం రోజు నేను ఎంతో నిష్ఠగా పూజ చేసుకుంటూ ఉంటే ఈ అపవిత్రమైన జంతువు నా ఇంటి ముందే జరగాల? నా పట్టు చీర మీద నా అందమైన ఇంటి ముందు మురికి చేస్తే నా పరువు ఏమవ్వాలి? దీనిని వెంటనే ఇక్కడి నుండి తరిమి వేయండి, లేదంటే ఆ పులి కూడా ఇక్కడికే వస్తుంది అని తన పనివాళ్లను కఠినంగా ఆజ్ఞాపిస్తుంది. వారు కర్రలతో ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న ఆవును నిష్కారణంగా కొట్టి అక్కడి నుండి తరిమివేశారు. పాపం, ఆ గర్భిణీ ఆవు నడవడానికి కూడా శక్తి లేక నెమ్మదిగా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని అడుగులు వేసుకుంటూ దుర్గ గుడిసె ముందుకు వచ్చి కుప్పకూలిపోయింది. పెద్దగా అరుస్తూ దాని కళ్ళ నుండి నీళ్లు ధారగా కారుతూ ఉన్నాయి. ఆ అరుపు విన్న దుర్గ బయటకు వచ్చి రక్తంతో, గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ గోమాతను చూసి హృదయం ద్రవించిపోయింది. వెనుకనే పులి వస్తుందన్న భయం ఉన్నప్పటికీ ఆమెలోని మాతృత్వం, దైవభక్తి ఆ భయాన్ని జయించాయి.
అయ్యో గోమాత, నిన్ను ఈ స్థితిలో చూస్తూ ఉంటే సాక్షాత్తు కన్నతల్లి కామాక్షమ్మ వారిని చూసినట్లే ఉంది. నువ్వు నా ప్రాణం కన్నా గొప్పదానివి. నిన్ను కాపాడుతూ నా ప్రాణం పోయినా పర్వాలేదు అని మనసులో అనుకుని ధైర్యం చేసి ఆ ఆవు దగ్గరకు వెళ్ళింది. దానికి మెల్లగా నీళ్లు తాగించి తన కొంగుతో దాని గాయాలను ప్రేమగా తుడిచింది. తాను స్వామికి నైవేద్యంగా పెట్టిన రాగి సంగటిని దానికి తినిపించి, తల్లి భయపడకు, ఆ శ్రీనివాసుడు మనకు అండగా ఉన్నాడు, నిన్ను కాపాడే బాధ్యత నాది అని దాన్ని తలపై ప్రేమగా నిమిరింది. అంతే, ఆ మరుక్షణం అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆవు వెనుక వచ్చిన పులి అదృశ్యమైంది. ఆ గర్భిణీ ఆవు ఒక మొద్దులొలికే బంగారు వర్ణంలో మెరిసిపోతున్న దూడకు జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆ గోమాత స్థానంలో నుండి కోటి సూర్యుల ప్రకాశంతో దివ్యమైన కాంతితో శంకు చక్ర గదాధారి అయి లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన దుర్గా ఆనంద బాష్పాలతో ఆశ్చర్యంతో స్వామివారి పాదాలపై పడింది. స్వామి ఆమెను చెయ్యి పట్టుకుని లేపి చిరునవ్వుతో, దుర్గా లే, నీ నిస్వార్థ భక్తికి, నీ జీవ కారుణ్యానికి నేను ప్రసన్నుడినయ్యాను. ఈ పవిత్ర శ్రావణ శనివారం నాడు నా రాతి విగ్రహానికి పూజ చేయటమే కాదు, ఆకలితో ఆపదలో ఉన్న ఒక మూగజీవిలో నన్ను చూశావు. అదే నిజమైన భక్తి, అదే నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పూజ. నీ భక్తికి మెచ్చాను. ఈ క్షణం నుండి నీ దరిద్రం తొలగిపోయి నీ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది అని దీవించాడు. ఈ అద్భుతాన్ని, దివ్యమైన కాంతిని చూసిన ఊరి ప్రజలతో పాటు వరలక్ష్మి కూడా పరుగున వచ్చి తన తప్పు తెలుసుకుని స్వామివారి పాదాలపై పడి, స్వామి క్షమించు, ఐశ్వర్యం అనే గర్వంతో కళ్ళు మూసుకుపోయి గుడ్డిదాన్నయ్యాను. నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోయాను. ప్రాణంతో ఉన్న నీ రూపాన్ని అవమానించి నిర్జీవమైన విగ్రహానికి పూజలు చేశాను అని పశ్చాత్తాపంతో ఏడ్చింది. అప్పుడు స్వామి, వరలక్ష్మి గుర్తుంచుకో, నేను కోరుకునేది బంగారు కానుకలు కాదు, భక్తితో నిండిన పవిత్ర హృదయం. శ్రావణ శనివారం నాడు నన్ను పూజించటం అంటే కేవలం భోగాలు నివేదించటం కాదు, తోటి ప్రాణుల పట్ల దయ కరుణ చూపించటం. దుర్గా ఆపదలో ఉన్న గోవుకు చేసిన సేవ నీకు నాకు సమర్పించిన 56 వంటకాల కన్నా 1000 రెట్ల గొప్పది. సేవయే అసలైన పూజ. మానవ సేవయే మాధవ సేవ, జీవసేవయే శివసేవ అని హితవు పలికాడు. ఆ రోజు నుండి వరలక్ష్మిలో పరిపూర్ణమైన పరివర్తన వచ్చింది. తన సంపదను అన్నదానానికి, గోసేవకు ఉపయోగిస్తూ ప్రతి జీవిలోనూ శ్రీనివాసుణ్ణి చూసుకుంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. పవిత్రమైన శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన శనివారం నాడు మనం చేసే పూజలు, వ్రతాలతో పాటు తోటి ప్రాణుల పట్ల కరుణ, దయ కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఆపదలో ఉన్న వారికి, మూగజీవాలకు చేసే సేవయే ఆ 7 కొండల వాడికి చేసే నిజమైన సేవ అని, ఆయన్ను ప్రసన్నం చేసుకునే సులభమైన మార్గం అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి వారు తన నిధిని ఎలా కాపాడుకున్నాడో తెలిపే ఈ కథను వింటే చాలు, కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వెంకటాపురం అనే ఒక ఊరిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. ఆ గుడి చాలా పాతది. ఆ ఊరి వాళ్ళందరూ ఆ గుడిలోని వెంకటేశ్వర స్వామి చాలా శక్తిమంతుడు అని నమ్మేవారు. అంతేకాదు, ఆ గుడిలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద ఒక గది ఉండేది. ఆ గదిలో వజ్రాలు, వైడూర్యాలతో నిండిన ఒక విలువైన నిధి ఉండేది. ఆ నిధికి వాసుకి అనే ఒక నాగిని కాపలా ఉండేది. నాగిని ఆ నిధిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. అదే ఊర్లో గోపయ్య అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన ఇంటి వెనుక తోటలో పూసిన పువ్వులు, తులసిని దండలుగా కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు గోపయ్య ఆలస్యంగా నిద్రలేస్తాడు. ఆ రోజు కాస్త ఆలస్యంగా నిద్రలేచాను. వెంకటేశ్వర స్వామి వారి గుడిలో పూజలు మొదలైపోయాయి. నేను వెంటనే పువ్వుల్ని, తులసిని కలిపి దండగా కట్టి గుడికి తీసుకువెళ్ళాలి అనుకుంటూ గోపయ్య తన తోటలో పూసిన పువ్వులు, తులసిని కలిపి దండ కడుతూ ఉంటాడు. అంతలో అతని భార్య తులసి వెంకటేశ్వర స్వామి వారి కోసం రకరకాల నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటుంది. ఏమండి, నైవేద్యాలు తయారు చేయటం పూర్తయింది, మీరు దండ కట్టడం పూర్తి చేస్తే మనం గుడికి వెళ్దాం అని తులసి అడుగుతుంది. ఇదిగో దండ కట్టడం పూర్తయింది, ఇప్పుడే మనం గుడికి వెళ్దాం అంటూ గోపయ్య, తులసి పూలదండలతో పాటు నైవేద్యాలు తీసుకుని వెళ్ళి గుడిలోకి అడుగు పెడతారు. అంతలో గుడి పూజారి కృష్ణయ్య ఇలా అంటాడు, చక్కెర పొంగలి వాసన వస్తుంది అంటే తులసమ్మ తన చేతి నైవేద్యంతో
గుడిలోకి అడుగు పెట్టిందని అర్థం. వచ్చావా తులసమ్మ, నీ గురించే అనుకుంటున్నాను. నువ్వు ప్రతిరోజు గుడిలోనికి అడుగు పెట్టగానే నువ్వు తయారు చేసిన నైవేద్యం వాసన గుడంతా కూడా వస్తుంది. అలా నువ్వు వచ్చావని నేను గుర్తుపడతాను అని అంటాడు గుడి పూజారి. ఏంటి, తులసి తయారు చేసిన నైవేద్యం వాసన మాత్రమే వస్తుందా? నేను చాలా కష్టపడి తయారు చేసిన ఈ దండ వాసన రావటం లేదా అని గోపయ్య అడుగుతాడు. వస్తుందిలే గోపయ్య, ముందు నువ్వు తయారు చేసిన దండను ఇవ్వు. ఈ దండ కోసం స్వామివారు ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ కృష్ణయ్య గోపయ్య దగ్గర దండను తీసుకుని స్వామి మెడలో వేస్తాడు. దండ వేయగానే స్వామి చాలా అందంగా కనిపిస్తాడు. తులసి తన చేతితో తయారు చేసిన నైవేద్యాన్ని స్వామికి సమర్పిస్తుంది. ఎన్నో ఏళ్లుగా వీరు స్వామికి సేవ చేసుకుంటూ ఉన్నారు. స్వామి మీకు తప్పకుండా సంతానాన్ని ప్రసాదిస్తాడు అని పూజారి అంటాడు. అలా ప్రతిరోజు గోపయ్య అతని భార్య తులసి స్వామివారికి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అదే ఊళ్ళో సూరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా క్రూరుడు, డబ్బు కోసం ఏదైనా చేసేవాడు. అయితే ఒకరోజు ఎన్నో అక్రమాలు, హత్యలు చేస్తే నాకు డబ్బు దొరుకుతుంది. ఈ డబ్బులో నేను ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయను. కానీ డబ్బును ఇంట్లో దాచుకుంటే నాకే ప్రమాదం. ఒక పని చేస్తాను, నా ఇంటి వెనుక ఉన్న ఖాళీ చోట ఈ బంగారము డబ్బును ఒక పెట్టెలో పెట్టి పాతి పెడతాను అని సూరయ్య అనుకుంటాడు. ఆ రోజు రాత్రి సూరయ్య తాను దొంగలించిన డబ్బు బంగారాన్ని ఒక పెట్టెలో పెట్టి తన ఇంటి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో పాతి పెడుతూ ఉంటాడు. అంతలో సూరయ్య వద్దకు ఒక మాంత్రికుడు వస్తాడు. అతని పేరు భైరవుడు. భైరవుడు వచ్చి సూరయ్యతో ఇలా అంటాడు. ఏంటి, నీ డబ్బును దాచిపెడుతున్నావా అని అడుగుతాడు. అవును, అయినా నువ్వు ఎవరు? మాంత్రికుడిలాగా ఉన్నావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నా కత్తి పదును చూశావుగా, నిన్ను ఇక్కడికిక్కడే చంపి పాతి పెట్టేస్తాను అని సూరయ్య అంటాడు. నన్నే పాతి పెడతావా? ఒక్కసారి నువ్వు భూమిలో పాతి పెట్టిన నగలు డబ్బు ఉన్నాయో లేదో చూసుకో అని భైరవుడు అనగానే సూరయ్య తాను పెట్టిన డబ్బు నగలు ఉన్నాయో లేవో చూడాలని మళ్ళీ తెరిచి చూస్తాడు. కానీ అందులో ఒక్క రూపాయి కూడా ఉండదు. దాంతో సూరయ్య ఆశ్చర్యపోతాడు. అయ్యో, నేను ఇందులో సంపాదించిన డబ్బు మొత్తాన్ని పెట్టాను, క్షణాల్లో ఎలా మాయమైంది అని అంటాడు. ఇదంతా నా మాయ వల్ల జరిగింది. నువ్వు నన్ను చూసి పిచ్చివాడిని అనుకుంటున్నావు. నేను పిచ్చివాడిని కాదు, మాంత్రికుడిని అని భైరవుడు అంటాడు. అప్పుడు సూరయ్య, నేను నిన్ను నమ్ముతున్నాను, దయచేసి నా ధనాన్ని నాకు ఇచ్చేయ్ అని అడగటంతో భైరవుడు తన మాయతో ఆ పెట్టెలో మాయమైన బంగారాన్ని తిరిగి పెట్టెలో కనిపించేలాగా చేస్తాడు. ఇక ఆ క్షణం నుండి సూరయ్య భైరవుడు ఏమీ చెప్తే అది చేయటం మొదలు పెడతాడు. భైరవుడు చెప్పిన చోటల్లా వెళ్ళి దొంగతనం చేసేవాడు సూరయ్య. అలా చేయగా అతనికి చాలా ఎక్కువ డబ్బులు లభించేవి. ఒకరోజు భైరవుడు సూరయ్యతో ఇలా అడుగుతున్నాడు. సూరయ్య, నేను చెప్పిన చోటల్లా వెళ్ళి దొంగతనం చేయటం వల్ల నీకు ఎక్కువ డబ్బులు లభించాయా లేదా అని అడుగుతాడు. అప్పుడు సూరయ్య, మీరు నా జీవితంలోనికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ చూడనంత డబ్బును చూశాను. ఇదంతా మీరు చేసిన మాయ వల్లే సాధ్యమవుతుంది అని అంటాడు. నీకు ఒక విషయం చెప్పాలి సూరయ్య. ఈ ఊర్లో ఉండే వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఒక నిధి ఉంది. అది మామూలు నిధి కాదు. అందులో వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, బంగారము ఉన్నాయి. వాటిని సొంతం చేసుకోవాలంటే నాలాంటి మాంత్రికుడికి నీలాంటి పెద్ద దొంగ కావాలి. నువ్వు చాలా ధైర్యవంతుడివి, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను అని భైరవుడు అంటాడు. అవునా, అంత ఎక్కువ డబ్బు ఉందా? అయితే పదండి, ఇప్పుడే వెళ్ళి దాన్ని దొంగిలిద్దాం అని సూరయ్య అంటాడు. అది సాధ్యమయ్యే పని కాదు సూరయ్య. ఆ నిధికి కాపలాగా ఒక పాము ఉందని మా తాతలు ముత్తాతలు చెప్పేవారు. రాబోయే పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఆ పౌర్ణమి నాడు నేను అష్టదిగ్బంధన చేసి ఆ పామును బంధిస్తాను. నేను కేవలం ఆ పామును గంటసేపు మాత్రమే బంధించగలను. ఆ సమయంలో నువ్వు వెళ్ళి అక్కడున్న నిధి మొత్తాన్ని దోచుకుని రావాల్సి ఉంటుంది అని భైరవుడు అన్నాడు. అలా భైరవుడు సూరయ్య నిధిని ఎలా దొంగిలించాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు గోపయ్య అతని భార్య తులసి ప్రతిరోజు గుడికి వెళ్ళి స్వామివారికి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. పౌర్ణమి రానే వచ్చింది. ఎప్పటిలాగే గోపయ్య తన భార్య తులసితో కలిసి ఉదయాన్నే గుడికి వెళ్తాడు. గోపయ్య తులసి గుడి మొత్తం శుభ్రం చేస్తారు. అంతలో గుడి పూజారి లోపలికి వస్తాడు. ఆ రోజు పౌర్ణమి కావటంతో గుడిలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. గోపయ్య తాను అల్లిన పువ్వుల దండను తానే స్వయంగా వెంకటేశ్వర స్వామి వారికి అలంకరిస్తాడు. నా చేతులతో అల్లిన దండను నేనే స్వయంగా స్వామికి అలంకరిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
కృష్ణయ్య గారు, ఇది మీరు ఇచ్చిన అవకాశం, మీకు చాలా ధన్యవాదాలు అని గోపయ్య అన్నాడు. అదేమీ కాదు, ఈ అవకాశాన్ని నేను కాదు మీకు ఇచ్చింది, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఇచ్చారు అని కృష్ణయ్య అన్నాడు. అలా పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత రాత్రి అవుతుంది. గోపయ్య తన భార్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. కృష్ణయ్య కూడా గుడికి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మరోవైపు భైరవుడు సూరయ్యతో కలిసి గుడి దగ్గరకు వస్తాడు. అదే సరైన సమయం, ఈ సమయంలో ఎవరు ఇటువైపుగా రారు, మనం మన పని మొదలు పెడదాం అంటూ భైరవుడు ఒక తాంత్రిక ముగ్గును వేస్తాడు. పూజలు చేయటం మొదలు పెడతాడు. అంతే, గుడి లోపల రహస్య గదిలో దాగి ఉన్న నాగిని ఆ గది నుండి బయటకు వస్తుంది. ఎవరు నువ్వు? ఏమిటి ఈ గుడి దగ్గర ఈ తాంత్రిక పూజ? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నువ్వు నా చేతిలో చనిపోతావు అంటూ వాసుకి నాగిని హెచ్చరిస్తుంది. కానీ భైరవుడు పాము ముందు బూరను ఊదటం మొదలు పెడతాడు. ఆ శబ్దాన్ని వినలేని నాగిని తనంతట తానే వచ్చి తాంత్రిక ముగ్గు మధ్యలో కూర్చుంటుంది. ఆ నాగిని ఒక్కసారిగా భైరవుడు అష్టదిగ్బంధనం చేస్తాడు. అప్పుడు ఆ నాగిని, దయచేసి నన్ను విడిచిపెట్టు, ఈ నిధి కేవలం వెంకటేశ్వర స్వామి వారికే సొంతం, స్వామివారు ఎవరికి ప్రసాదించాలని అనుకుంటే వాళ్ళు మాత్రమే దానిని పొందగలరు అంటూ వాసుకి నాగిని ఎంత చెప్పినా వినకుండా సూరయ్య గుడి లోపలికి వెళ్తాడు. గుడి లోపల ఉన్న రహస్య గది తలుపులు తెరిచి అందులోనికి ప్రవేశిస్తాడు. అందులో ఉన్న నిధిని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర గోపయ్య తన భార్యతో ఇలా అంటాడు. అయ్యో తులసి, నేను నా మాత్రల డబ్బాను గుడిలో మర్చిపోయాను. మాత్ర వేయకపోతే నాకు నిద్ర పట్టదు. ఉండు, ఇప్పుడే గుడికి వెళ్ళి తెచ్చుకుంటాను అంటూ గోపయ్య తిరిగి గుడికి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. భైరవుడు నాగిని బాధ పెడుతూ ఉంటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆపండి, ఈ సొమ్ము కేవలం వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే సొంతం అంటూ గోపయ్య శివుడితో చెప్తాడు. అంతలో సూరయ్య ఆ గదిలో నుండి బయటకు వచ్చి గోపయ్యను అక్కడున్న చెట్టుకి కట్టివేస్తాడు. తర్వాత సూరయ్య మళ్ళీ తిరిగి గదిలోనికి వెళ్ళి ఆ నిధిని బయటకు తీస్తూ ఉంటాడు. ఏంటి స్వామి, ఇదేమిటి ఇలా జరుగుతుంది? నీ కళ్ళ ముందే నీ సొమ్ముని దొంగిలిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నీ ధనాన్ని కాపాడుతున్న నాగిని కూడా చంపాలని చూస్తూ ఉన్నారు. దయచేసి మమ్మల్ని కాపాడు స్వామి అని గోపయ్య వేడుకోగానే వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమవుతాడు. వెంకటేశ్వర స్వామి కోపంతో భైరవుడిని చంపేస్తాడు. భైరవుడు చనిపోవటంతో అష్టదిగ్బంధనం తొలగిపోతుంది. నాగిని అష్టదిగ్బంధనం నుండి బయటకు వస్తుంది. వారిద్దరూ అనగా సూరయ్య, భైరవుడు అక్కడికక్కడే చనిపోవటంతో పాటు బూడిదైపోతారు. అప్పుడు గోపయ్య మరియు నాగిని వెంకటేశ్వర స్వామితో, స్వామి, మమ్మల్ని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు అని అంటారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, మీ ప్రాణాలను పణంగా పెట్టి నా ధనాన్ని కాపాడారు. ఈ ధనం ఎవరికి చేరాలో వారికి మాత్రమే చేరుతుంది అంటూ వెంకటేశ్వర స్వామి సూరయ్య బయటకు తీసుకొని వచ్చిన నిధి మొత్తాన్ని తిరిగి గదిలోనికి పంపిస్తాడు. అలాగే ఆ గదిలోనికి నాగిని కూడా వెళ్ళిపోతుంది. ఆ గది మూతపడిపోతుంది. ఇక వెంకటేశ్వర స్వామి విగ్రహంలోనికి వెళ్ళిపోతాడు. గోపయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. అలా తన నిధిని వెంకటేశ్వర స్వామి వారే రక్షించుకున్నారు. అలాగే ఈరోజు యమధర్మరాజు చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, జీవితంలో ఎటువంటి సమస్యలు రావు, కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఒక ఊరిలో ఒక విధవ స్త్రీ ఉండేది. ఆమెకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలను చూసుకునే బాధ్యత ఆ తల్లిపైనే పడింది. ఆమె విధవ స్త్రీ అవ్వటంతో ఆమెకు ప్రజలు సహాయం చేయటం మానివేసి ఆమెను తిట్టేవారు. ఆమె వయసుగానే ఉండటం వల్ల మగవారు ఆమెను హేళన చేసేవారు. పనిచేసి పిల్లలను పోషించడానికి కూడా ఆమెకు ఎవరూ పని ఇవ్వటం లేదు. ఆమె తన దీనస్థితిని చూసి చాలా బాధపడింది. చనిపోయిన తన భర్తను తలుచుకొని ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది. అలా ఆమె ప్రతిరోజు దుఃఖించటం వల్ల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇక ఆమెకు చివరి రోజులు వచ్చేశాయి. ఆమెను పైలోకానికి తీసుకురమ్మని యముడు తన దూతను భూలోకానికి పంపించాడు. అయితే ఆ యమదూత చనిపోయిన ఆ స్త్రీని చూసి తన చుట్టూ ఉన్న 3 పిల్లలను చూసి చాలా బాధపడ్డాడు. యమదూత ఇలా అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు ఈ స్త్రీని నాతో తీసుకొని వెళ్తే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు. ఇంకా వీరు చాలా చిన్న పిల్లలు. ఈ సమాజంలో వీరికి సహాయం చేసేవారు కూడా ఎవ్వరూ లేరు. ఇవన్నీ ఆలోచించి యమదూత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యముడు ఆ దూత ఖాళీ చేతులతో రావటం చూసి తనపై కోప్పడతాడు.
ఎందుకని నువ్వు ఆ స్త్రీని ఇక్కడికి తీసుకుని రాలేదని అడుగుతాడు. దానికి యమదూత భూలోకంలో జరిగిందంతా కూడా చెప్తాడు. అది విని యముడు ఇలా అంటాడు, మనిషి భూమిపై ఎంతకాలం ఉండాలో ఆ మనిషి జన్మించినప్పుడే లిఖించబడుతుంది. మన కర్తవ్యం కేవలం మరణించిన మనిషిని ఇక్కడికి తీసుకురావటం, వారి పాపపుణ్యాలను లెక్కించటం. ఇవన్నీ మానేసి నువ్వు ఆమెను ఇక్కడికి తీసుకురాకుండా ఆ పిల్లల గురించి ఆలోచించి ఆమెను అక్కడే వదిలేశావు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అని చెప్పి యముడు తన పాశాన్ని భూలోకానికి పంపించి మరణించిన ఆ స్త్రీ ఆత్మను యమలోకానికి తీసుకుని వచ్చాడు. యముడికి యమదూతపై చాలా కోపం వచ్చింది. యముడు యమదూతతో ఇలా అన్నాడు, నువ్వు నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా చేయనందున నీవు ఒక మనిషిగా మారి భూలోకంలో సంచరించు. ఏ మనుషులపై అయితే నీకు జాలి కలిగిందో వారితో నీ జీవితాన్ని గడిపి నీ పాపాలకు ఫలితాలను పొందు అని అన్నాడు. యముడు అన్న మాటలు విని యమదూత ఇలా అంటాడు, స్వామి, నేను చేసింది తప్పే. దానికి మీరు నాకు శిక్ష వేశారు. దానికి నాకు బాధ కలగటం లేదు. కానీ స్వామి, నేను భూలోకంలో మానవ రూపంలో ఎంతకాలం జీవిస్తాను అని అడుగుతాడు. దానికి యముడు ఇలా అంటాడు, నువ్వు భూలోకానికి వెళ్ళి అకారణంగా నీ మూర్ఖత్వంతో సమయానికి సంబంధం లేకుండా నవ్వుతావు. ఇలా నువ్వు అకారణంగా 3 సార్లు నవ్వుతావు. ఆ తర్వాత తిరిగి నువ్వు యమలోకం చేరుకుంటావు అని చెప్పి యమధర్మరాజు ఆ దూతను వస్త్రాలు లేకుండా భూమిపైకి పంపించాడు. యమదూత మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు. ఆ యమదూత మానవ రూపంలో ఆ స్త్రీ చనిపోయిన గ్రామంలోనే సంచారం చేస్తున్నాడు. అయితే అది చలికాలము. చలికి వణుకుతూ ఆ దూత ఒక మూలను కూర్చుని ఉంటాడు. అతని ఒంటిపై వస్త్రాలు కూడా లేవు. ఏవో ఆకులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు బాగా మంచు పెరిగింది. చలి తీవ్రత ఎక్కువైంది. మనిషి రూపంలో ఉన్న యమదూత చలికి వణుకుతూ ఒక చెట్టు ప్రక్కన కూర్చున్నాడు. అదే సమయానికి ఒక వ్యక్తి తన పిల్లల కోసం కంబలి కొనడానికి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి కూడా పేదవాడు. ఆ వ్యక్తి చలికి వణుకుతున్న మనిషిని చూసి, నువ్వు ఎవరు? ఎందుకు ఈ చలిలో ఇలా వణుకుతూ ఉన్నావు? నీకు ఇల్లు లేదా? నీకు సరైన వస్త్రాలు కూడా లేవు అంటాడు. అప్పుడు మనిషి రూపంలో ఉన్న యమదూత ఇలా అంటాడు, నా పేరు రుణసాధు. నాకు ఎవ్వరూ లేరు. నేను పుట్టుకతోనే అనాథను. భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను అంటాడు. గుణనాథుని మాటలు విన్న ఆ వ్యక్తి చాలా బాధపడి, చూడు, నేను చెప్పులు కుడతాను. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రా, నేను నిన్ను పోషిస్తాను అంటాడు. అప్పుడు గుణసాధు అంటే యమదూత ఇలా అంటాడు, మీరు చూడడానికి పేదవారుగా ఉన్నారు. నన్ను మీరు చూసుకుంటే మీకు పని భారం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నాకు మీ ఇంటిలో ఏదైనా పని అప్పగిస్తేనే నేను మీ ఇంటికి వస్తా, లేదంటే రాను అంటాడు. దానికి చెప్పులు కుట్టే వ్యక్తి, సరే, నేను నీకు పని ఇప్పిస్తాను, నువ్వు నాతో రా అని అతనిని తీసుకొని వెళ్ళి అతనికి బట్టలు, కంబలి కొని ఇస్తాడు. యమదూతను ఇంటికి తీసుకుని రావటం చెప్పులు కుట్టే వ్యక్తి భార్య చూసింది. అతని పక్కకు తీసుకుని వెళ్ళి, మీకు మతిపోయిందా ఏమిటి? మనకు పిల్లలు ఉన్నారు. మనం మన జీవితాలను చాలా కష్టంగా గడుపుతున్నాం. ఇలాంటి సమయంలో మీరు ఇతనిని ఎలా ఇంటికి తీసుకుని వస్తారు అంటుంది. భార్య మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటాడు, చూడు, అతను చలికి బాగా వణికిపోతూ కనిపించాడు. అతనికి ఎవ్వరూ లేరు. తనకి ఏదైనా పని ఇస్తేనే ఇంటికి వస్తా అన్నాడు. తెలుసా, నేను అతనికి చెప్పులు ఎలా కుట్టాలో నేర్పిస్తా. నువ్వు తనతో ఏదైనా పని చేయించుకుంటే చేయించుకో. తను చెప్పిన పనులు చెప్పినట్లుగా వింటాడు అని ఆ వ్యక్తి తన భార్యతో అంటాడు. అప్పుడు ఆమె, మీకు నచ్చినట్లుగా చేయండి. అతనికి ఆరోగ్యం పాడైనా నాకు ఏ పని చెప్పకండి. తనకు భోజనం కూడా నేను పెట్టను. మీరు తన బాగోగులు చూసుకోండి అంటుంది. అది విని సరే అంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ రాగానే గుణసాధు అనగా యమదూత బిగ్గరగా నవ్వుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు అకారణంగా ఎందుకు ఇలా నవ్వుతూ ఉన్నావు అని అడుగుతాడు. గుణసాధు వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటాడు. గుణసాధు ఆ వ్యక్తితో నవ్వుతూ, నేను ఇప్పుడు ఎందుకు నవ్వానో నీకు తర్వాత తెలుస్తుందిలే అంటాడు. అలా కొంతకాలం గడిచింది. గుణసాధు చెప్పులు కుట్టడం నేర్చుకుంటాడు. గుణసాధు
వచ్చినప్పటి నుండి చెప్పులు కుట్టే వ్యక్తి జీవితం మారిపోయింది. విపరీతమైన అదృష్టం పట్టింది. తను తయారు చేసే చెప్పులను కొనడానికి పక్క గ్రామం వారు కూడా వచ్చేవారు. అలా అలా ఆ వ్యక్తి చుట్టుప్రక్కల గ్రామాల్లో మంచి చెప్పుల వ్యాపారిగా పేరు పొందాడు. ఆ తర్వాత చెప్పుల వ్యాపారి గురించి రాజుగారు తెలుసుకుని రాజుగారు కూడా తనకి చెప్పులు కుట్టమని ఆదేశాలను ఇచ్చాడు. ఇక రోజు కొంతమంది సైనికులు చెప్పుల వ్యాపారి దగ్గరకు వచ్చి, మహారాజు గారు ఈ తోలుతో మిమ్మల్ని బూట్లు తయారు చేయమన్నారు. ఈ తోలుతోనే బూట్లు తయారు చేయండి. ఇంకొక తోలును అస్సలు ఉపయోగించకండి. ఇవి మహారాజు గారు ధరిస్తారు. జాగ్రత్తగా బూట్లను తయారు చేయండి. మేము రేపు వస్తాము అని చెప్పి సైనికులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ వ్యాపారి ఆ తోలును చూసి, వీటితో ఒక జత బూట్లు మాత్రమే తయారు చేయగలుగుతాను. ఈ తోలుతో కొంచెం కూడా మిగలదు. సర్లే చూడు గుణనాథు, ఈ తోలు రాజుగారు పంపించారు. దీనితో నువ్వు బూట్లను తయారు చెయ్యి. చాలా జాగ్రత్తగా చెయ్యి. తోలు కొంచెమే ఉంది. ఇందులో ఇంకొక తోలు అస్సలు ఉపయోగించకు అని జాగ్రత్తలు చెప్పి ఆ వ్యాపారి చెప్పులు అమ్మడానికి పక్క ఊరికి వెళ్తాడు. వచ్చి చూసేసరికి గుణసాధు రాజు ఇచ్చిన తోలుతో బూట్లకు బదులు చెప్పులు కుట్టాడు. అది చూసి ఆ వ్యాపారికి గుండె పగిలినంత పని అయ్యింది. ఓరి మూర్ఖుడా, ఎంత పని చేశావు? నన్ను మహారాజు చంపటం ఖాయం. నేను నీకు మరీ మరీ చెప్పాను కదా వీటితో బూట్లు కుట్టమని. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వీడు చేసిన తప్పుకు రాజు నాకు శిక్ష వేస్తాడు. పోనీ ఇంకో తోలు వాడి చేద్దాం అంటే ఇంకొక తోలు వాడకూడదు అని చెప్పారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని తల పట్టుకొని కూర్చున్నాడు గుణసాధు వంక చూసి. ఇదంతా నీ వల్లనే జరిగింది అని గుణసాధుని కొట్టబోయాడు. అంతలో గుణసాధు నవ్వటం ప్రారంభించాడు. తన నవ్వు చూసి, నీకు పిచ్చి పట్టిందా? అకారణంగా ఎందుకు నవ్వుతున్నావు? నేను నిన్ను ఇప్పుడు కొట్టబోతున్నాను. నీకు నవ్వు ఎందుకు వస్తుంది అని అరుస్తాడు. ఇంతలో సైనికులు రానే వచ్చారు. సైనికులు ఆ వ్యాపారితో ఇలా అంటాడు, చూడండి, రాజుగారు చనిపోయారు. మీకు మేము ఇచ్చిన తోలుతో చెప్పులను కుట్టండి అని చెప్తాడు. ఆ మాటలు విని వ్యాపారి చాలా సంతోషిస్తాడు. సైనికులకు గుణసాధు కుట్టిన చెప్పులు ఇచ్చి పంపిస్తాడు. మంచి పని అయ్యింది నువ్వు చెప్పులు కుట్టి. అయినా నీకు రాజుగారు మరణిస్తారని ముందుగానే తెలుసా అని వ్యాపారి అడుగుతాడు. దానికి సమాధానం చెప్పకుండా గుణసాధు చెప్పులు కుట్టడం మొదలు పెడతాడు. వ్యాపారి గుణసాధుకి తనపై కోపం వచ్చిందేమో అని అనుకుని అతనితో మాట్లాడకుండా ఇంటికి వెళ్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గుణసాధు వ్యాపారి దగ్గరకు ఒక అవ్వ, ముగ్గురు స్త్రీలు వస్తారు. గుణసాధు ఆ ముగ్గురు స్త్రీలను చూసి ఇలా అనుకుంటాడు, ఈ స్త్రీలు ఆ చనిపోయిన ఆవిడ పిల్లలు కదా, వీరేంటి ఇక్కడికి వచ్చారని త్వరగా వారి దగ్గరకు వెళ్తాడు. అవ్వ చెప్పుల వ్యాపారితో ఇలా అంటుంది, చూడండి, వీరు నా మనవరాళ్ళు. వీరికి పెళ్ళి నిశ్చయమయ్యింది. వీరి కొలతలను బట్టి వీరికి చెప్పులు ఇవ్వండి అంటుంది. అవ్వ మాటలు విని గుణసాధు, అవ్వ, వీళ్ళు మీ మనవరాళ్ళా అంటాడు. దానికి అవ్వ, అవును బాబు, వీళ్ళు నా మనవరాళ్ళు. చిన్నప్పుడే వీళ్ళ అమ్మ చనిపోయింది. నాకు కూడా ఎవ్వరూ లేరు. నాకు కోట్ల ఆస్తి ఉంది, పిల్లలు
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.